సార్లు చూసినా తక్కువే అలా. సినిమా చాలా బాగుంది. మేము ఒకసారి రండి మేడం. సినిమా బాగుందా? కామెడీ నవ్వుకున్నావు బాగా? చాలా అవునా? వెంకటేష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఎట్లా ఉంది? కామెడీ. కామెడీనా? ఫస్ట్ హాఫ్ బాగా నవ్వుకున్నా, సెకండ్ హాఫ్ బాగా రెండు బాగుంది. రెండు బాగుంది. ఎట్లా ఉందమ్మా? చాలా బాగుందండి. బాబు ఉన్నాడు, వెంకటేష్ కొడుకు క్యారెక్టర్ చేశాడు. ఓకే. అసలు చాలా బాగా చేశాడు. పెద్ద ఎక్కువ ఉంది నవ్వుకోవడం మూవీలో. సో సినిమాలో హైలైట్ అంటే అక్కడే ఉంది సార్. హైలైట్ అయితే ఆ బాబానే చెప్పాలి. చాలా కామెడీ ఉంది. ఇంకా ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు మూవీ. వెబ్3 టాప్ కదా కామెడీ టైమింగ్ లో అనిల్ రావుపూడిది. ఇది ఎలా ఉంది మరి రెండింటితో? ఇది కూడా సేమ్ ఈక్వల్ గా ఉంది. పక్కా సంక్రాంతి సినిమా పక్కా అండి. నాకంటే ఈ రిలీజ్ అయిన 3 మూవీస్ లో ఫస్ట్ సంక్రాంతికి వస్తున్నాంకి ఇస్తాను, సెకండ్ వచ్చి బాలకృష్ణ డాకు మహారాజ్, థర్డ్ గేమ్ చేంజర్ కి ఇస్తాను. బాలయ్యబాబు గారు సెకండ్ ప్లేస్ కి వెళ్ళిపోయారా? అంటే లేదు, ఇదేంటంటే ఫ్యామిలీ మొత్తం నవ్వుకునేలా ఉంటుంది. ఇప్పుడు డాకు మహారాజ్ అంటే యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మేము అమ్మాయిలే కదా, పిల్లలతో ఫ్యామిలీ పరంగా చూడాలంటే వెంకటేష్ గారు. అట్లానే బాలకృష్ణ గారు కూడా నెంబర్ 1 అండి. సో 2025 మంచి స్టార్టింగ్. రెండు సినిమాలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఎట్లా ఉందమ్మా సినిమా? సూపర్ అండి. అవునా? బాగా నవ్వుకున్నారా? కామెడీ ఫుల్ ఉంది. కామెడీ ఫుల్ ఎంజాయ్. ఫ్యామిలీ ఎంటర్టైనర్. అవునా? బాధ ఎలా ఉంది? హైలైట్ కానీ కామెడీ టైమింగ్ అంతా బాగుంది. వాళ్ళిద్దరు కొట్టుకున్నారు మేడం, హీరోయిన్లు ఇద్దరు ఉన్నారు కదా. అది చూస్తుంటే రియాలిటీలో మనకి జరిగేది ఎట్లా ఉంటుందో అట్లాగే స్క్రీన్ మీద చూపించినట్టు ఉంటుంది అన్నమాట. సంక్రాంతి బాగా ఎంజాయ్ చేసినట్టు? బాగా సూపర్ గా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ గా వెళ్ళాలంటే ఎవరు ఏం ప్రిఫర్ చేస్తారు? మొత్తం ఫుల్ ప్యాక్ ఫ్యామిలీ వాళ్ళు చూసేలా ఉందన్నమాట. ఫుల్ ప్యాక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిన్నపిల్లలు 6 years వరకు వెళ్ళొచ్చు. మొత్తం నవ్వుకుంటూ ఫుల్ కామెడీ. ఫుల్ గా తినేది అరిగిపోద్దా? టిఫిన్ అరిగిపోయింది. చాలా బాగుందండి మూవీ. కొంచెం యంగ్స్టర్స్ కి క్రింజ్ అనిపించిన లాస్ట్ కి చాలా బాగా మెసేజ్ ఇచ్చారు. స్క్రీన్ తక్కువ